నువ్వేంటి ఈ టైంలో వచ్చావు? నీకు తెలుసు కదా నువ్వు బాధలో ఉంటే నేను వస్తానని. బాధ. అలా అయితే నా జీవితం మొత్తం ఉంటావా? అమ్మో, మా ఆయన ఒప్పుకుంటాడా? మొగుడు. మొగుడు మీద ప్రేమ ఉందా లేక నా మీద ప్రేమ లేదా? అది సరే గాని ఈరోజు ఎందుకు తాగుతున్నావు? నిజం చెప్పడానికి కొంచెం ధైర్యం కావాలి. ఆ ధైర్యం నాలో ఉందో లేదో తెలియట్లేదు. ఈ మధ్య నా తల ఏదేదో ఆలోచిస్తుంది. ఆ ఆలోచనలు ఏంటో అర్థం కావట్లేదు. మత్తులో ఉన్నావు కదా, కొంచెం క్లియర్గా చెప్పు. అయినా నువ్వెందుకు అంత ఎగ్జైట్ అవుతున్నావు? అయినా నా జీవితం గురించి నీకెందుకు? అయితే వెళ్ళిపోమంటావా? ఆగు, ఒంటరిగా ఉన్నాం కదా. నువ్వెప్పుడు ఒంటరిగానే ఉంటావు కదా, ఈరోజు ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు? అసలు నన్ను ఇలా ఒంటరిగా చేసింది ఎవరు? అది నిన్ను వదిలేసి వెళ్ళిపోయిన నీ పెళ్ళాన్ని నన్ను అడిగితే ఎలా? నువ్వు కూడా ఇలా మాట ఇక్కడ సిద్ధంగా. కోపం పెరిగినంత మాత్రాన నిజం అబద్ధం అయిపో. తన అందం, తన నవ్వు, తన చూపుకు పడిపోని మగాడలేడు తెలుసా? అలాంటి అమ్మాయి నాతో మాట్లాడుతుందంటే ఎవరైనా నమ్ముతారా? చాలా కాలం నాకు తెలియని ప్రపంచాన్ని చూపించింది. ఒకరోజు నా దగ్గరకు వచ్చి పెళ్లి చేసుకుందామని చెప్పింది. నాకేం అర్థం కాలే. తను వాళ్ళు అడగడం, తన వాళ్ళందరిని వదిలేసి రావడం అంతా ఒక మాయ. పెళ్ళి కూడా చేసుకున్నాం. తను దాచుకున్న అందం నా కోసమని చెప్పింది. చాలా హ్యాపీగా ఉన్నాం. కానీ నాకు నీ ప్రేమ సరిపోవట్లేదు. ఓహో, మీరెప్పుడు వచ్చారు సార్? ఏంటండి గుర్తున్నానా? అయ్యయ్యో, మిమ్మల్ని ఎట్లా మర్చిపోతాం సార్. సరే కానీ ఏంటి ఈరోజు ఫుల్ స్ట్రింగ్లో ఉన్నావు? ఏముంది, ఆలోచించడానికి తాగుతున్నా అంతే. ఇప్పుడు దాంతో పని ఏంట్రా? ఎందుకురా నీలా నేను ఒక అమ్మాయిని చదవలేకపోయా? నీకంత బ్రెయిన్ ఉంటేనేగా. లంచా కొడక. సారీ మచ్చా, ఏదో ఫ్లోలో అనేసా. నువ్వు నా ఫ్రెండు మచా. ఇంత తిట్టిన సిగ్గు లేకుండా కూర్చున్నావు చూడరా మచ్చా. ఇదిరా నీలో నాకు నచ్చింది. రా, ఎగ్గేస్తావా? అమ్మో వద్దు, అంతాగితే నిజాలు బయటకు వస్తాయి. అమ్మో అయితే వద్దురా మామ. సరే కానీ ఇప్పుడు ఎందుకు చదువుతున్నావు? ఏం లేదు మచ్చా, ఇందాక రమ్య వచ్చింది. నీ పిల్లం ఎందుకు లేచిపోయిందంటే సమాధానం చెప్పలేకపోయారా? అది అడిగిన దానికంటే నాకు నువ్వు నవ్వినందుకే బాధగా ఉందిరా. ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి ప్రేమగా మనసును చంపేసింది. చాలా బాధగా ఉందిరా. ఏ రాము, నీకు తెలుసు కదరా మా ప్రేమ గురించి. నువ్వే కదరా మా పెళ్ళికి సాక్షి సంతకం కూడా పెట్టావు. నా తప్పు ఒక్కడు చెప్పురా. నా మనసులో ఉన్న గందరగోళానికి ఒకే ఒక కారణం చాలు. ఏంది బే ఏడుస్తున్నావు సిగ్గు లేకుండా? నీకెందుకు నా ఏడుపు గురించి? లేచిపోయినా నీ పిల్ల నీ మాట అడగలేదు. నిన్ను మోసం చేసిన నీ ఫ్రెండ్ నీ మాట అడగలేదు. నేను అడిగితే నీ కోపం వచ్చిందా? అయితే నువ్వు చెప్పరా నేను చేసిన తప్పేంటో? రే ఇలా చూడు, ప్రేమన్నావు, ఇంట్లో ఎవరికి చెప్పకుండా అమ్మాయిని తీసుకొచ్చేసావు. ఎలా చూసుకున్నావు గుర్తుందారా నీకు? అలా మాట్లాడతావేంట్రా? దానికోసం ఎంత చేసానో తెలీదా నీకు? ఇంట్లో ఉన్న పిల్లలకి నీ కష్టం ఎందుకురా? నీ ప్రేమ కావాలి, నీతో గడిపే ఆ టైం కావాలి. నీ ఫ్రెండ్ రామేం చేస్తుంటాడు రా?
వాడా వాడు ఒక టీ షాప్ ఓనర్, సంపాదన తక్కువ, బిల్డప్ ఎక్కువ. అసలు నీ పిల్లాన్ని వాడికి పరిచయం చేయించింది ఎవరు? తను ఒంటరిగా ఫీల్ అవుతుందని నేనే పరిచయం చేయించా. అందులో తప్పేముంది? తాగించాలే, ఇంకెళ్ళి పడుకో. నడు. ఇన్ని రోజులు ప్రేమంటూ నన్ను ఏడిపిస్తూ నువ్వు నవ్వుతున్నావు. ఇప్పుడు నేను నవ్వుతున్నాను. ఇప్పటికైనా నీ ఏడుపుని భద్రంగా దాచుకో. ప్రేమాని లేపుకొచ్చి పేరుకి సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటూ ఒక పెద్ద అపార్ట్మెంట్లో పెట్టి ఎవరితో మాట్లాడకుండా ఎక్కడికి తీసుకుపోకుండా ప్రేమ ప్రేమ అంటూ 4 మాటలు చెప్పి ఒక అందమైన అమ్మాయిని ఒక ఇంట్లో బంధించి అలా ప్రేమగా చూసుకుంటే నీకు ప్రేమ ఉంటుంది, కానీ అక్కడ ప్రేమ ఎక్కడుందిరా? ఇలా ఉన్న టైంలో నీ బెస్ట్ ఫ్రెండ్ అంటూ ఒక మగాడిని పరిచయం చేస్తే ఏం జరుగుతుందో నీకు తెలీదా?